వంశాన గాంధీ అనేవాడు పుడతాడయ్యా. కృష్ణా నది పొంగి కనకదుర్గమ్మ ముక్కు పోగును తాకుతుందయ్యా. ఓ భక్తులార నా బిడ్డలారా కృష్ణా నది పొంగి కనకదుర్గమ్మ. దేశ సంచారం ముగించుకొని స్వామివారు కంది మల్లయ్య పల్లెలోని తన మఠానికి చేరుకొని ప్రశాంతంగా పడుకున్న గోవిందమ్మను వెన్నుదట్టి నిద్ర లేపిండు ఆ దీన బాంధవుడు. గోవిందమ్మ, నేను చెప్పే మాటలు సావధానంగా విను. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిగా నా ఈ అవతారాన్ని చాలించే సమయం ఆసన్నమైంది. వీరభోగ వసంతరాయులుగా మళ్ళీ జన్మించి కలియుగాన్ని ఉద్ధరించాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే నేను సమాధి